Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఉభయ గోదావరి ఉత్తరాంధ్రలో గెలిచినోళ్ళకే అధికారం. ఈ రెండు ఏరియాలో 2019లో వైసీపీ గట్టిగానే కొట్టింది. ఉత్తరాంధ్రలో అయితే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది. మరి ఈసారి పరిస్థితి ఏంటి? కూటమి బలం పుంజుకుందా? వైసీపీయే మళ్ళీ బలపడిందా? కట్టా నుంచి గట్టుకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా. ఉభయ గోదావరి జిల్లాల్లో మళ్లీ ప్రభంజనమే. ఉత్తరాంధ్రలోనూ అదే దూకుడు. క్లీన్ స్వీప్ రాసిపెట్టుకోండని బెట్టింగ్, రాష్ట్ర వ్యాప్తంగా వీస్తోన్న ప్యాన్ గాలి. సిద్ధం సభలకు ముందు, సిద్ధం సభల తరువాత అనేలా ఉంది వైసీపీ గ్రాఫ్. వైనాట్ 175 అనే నినాదం ఏడాది క్రితమే తీసుకున్నప్పటికీ సిద్ధం సభల తరువాత ఈసారి వైనాట్ 175 సాధ్యమే అనే ఫీలింగ్ కల్పించగలిగారు. ఆ తర్వాత గ్యాప్ లేకుండానే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేపట్టారు. ఇవి కూడా గ్రాండ్ సక్సెస్. అప్పటికే గ్రాఫ్ పీక్స్ కు వెళ్ళింది. అయినా కానీ విశ్రాంతి తీసుకోలేదు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మొత్తానికి సిద్ధమా అంటూ సీఎం జగన్ చేస్తున్న ప్రసంగాలు వైసీపీ గ్రాఫ్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈసారి ప్రభంజనమే అన్న టాక్ వినిపిస్తోంది. గోదావరి జిల్లాలో కూటమికి అతిపెద్ద మైనస్ పొత్తులు సరిగ్గా కుదరకపోవడం. టీడీపీకి గన్ షాట్ లాంటి స్థానాల్ని జనసేన తీసుకుంది. టీడీపీ కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సీట్లు ఇచ్చింది. దీంతో టీడీపీ వాళ్లే టీడీపీకి రెబల్ గా మారారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పెద్ద ఉదాహరణ. ఉభయ గోదావరి జిల్లాలపై కూటమి భారీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ, జనసేన అయితే క్లీన్ స్వీప్ చేస్తామంటున్నాయి గానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మరోలా కనిపిస్తోంది. ఇక్కడ కాపు ఫ్యాక్టర్ ను చూసుకునే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి టీడీపీ, జనసేన. కానీ కాపు ఓట్లు దారుణంగా చీలిపోయాయి అనే కంటే జనసేన వైపు కాపు ఓటర్లు లేరు అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గౌరవప్రదమంటూ పార్టీ కార్యకర్తల్ని ఊరిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఆఖరికి ఉసూరు అనిపించారు. బీజాక్షరాలంటూ 24 సీట్లు తీసుకుని త్యాగం పేరుతో 21కి పడిపోయారు. అంతే. అప్పటి నుంచి జనసేన వెనుకే నడిచిన కాపు ఓటర్లు వైసీపీ వెనుక ర్యాలీ అవడం మొదలుపెట్టారు. పైగా కాపు జాతికి ఐకాన్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీకే సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలో కూటమిపై ప్రభావం చూపించబోతున్నాయి. త్యాగం అంటారో లేక ఇచ్చింది తీసుకున్నారో కానీ పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం కారణంగా గోదావరి జిల్లాలో జనసేన బలహీనపడిందనేది నిజం. పైగా టీడీపీ నేతలు సైతం త్యాగాలు చేయాల్సి రావడంతో అసంతృప్తి కారణంగా ఓట్ల బదిలీ జరగదని చెప్తున్నారు. 5 ఏళ్ల పాటు జనసేన కోసం పనిచేసిన ఎంతో మంది లీడర్లు గ్లాస్ ను సింక్ లో పడేసి వెళ్లిపోయారు. మొత్తానికి పొత్తులే గుదిబండగా మారడంతో గోదావరి జిల్లాలో కూటమి ఆశలు అడియాసలే అన్న టాక్ వినిపిస్తోంది. గోదావరి జిల్లాలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ మొదటి నుంచి ఫోకస్ పెట్టిన వైసీపీ ఈ 5 ఏళ్లలో భారీగా గ్రాఫ్ పెంచుకుంది. గోదావరి జిల్లాలో వైసీపీకి కలిసి వస్తున్న అతిపెద్ద పాజిటివ్ పాయింట్ సోషల్ ఇంజనీరింగ్. ఇక్కడ కాపులతో పాటు బీసీ, ఎస్సీ ఓటర్లే రాజకీయాల్ని శాసిస్తుంటారు. అందుకే బీసీ, ఎస్సీ కార్డుల్ని ప్రయోగించి టీడీపీ కూటమికి షాక్ ఇచ్చింది వైసీపీ. బీసీలకు ప్రాధాన్యమిస్తూ ఎక్కువ సీట్లు కేటాయించడం గోదావరి జిల్లాలో వైసీపీకి భారీగా కలిసి రాబోతోంది. మరోవైపు కూటమి పొత్తులు ఓ విఫల ప్రయోగంగా చెప్తున్నారు. బీజేపీకి సీట్లు ఇవ్వడం అతిపెద్ద మైనస్ గా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ గాలి గట్టిగా వేయబోతోందని చెప్తున్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన వారికి అధికారం అనేది ఎప్పటి నుంచో రుజువు అవుతూ వస్తోంది. 2019లో ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 28 సీట్లు గెలుచుకుంది వైసీపీ. అంటే ఆల్మోస్ట్ స్వీప్ చేసినట్టే లెక్క. దీని కారణంగానే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్తున్నారు. విశాఖ జిల్లాలో 15 ఎమ్మెల్యే సీట్లు, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ, విశాఖ రూరల్లో వైసీపీకి గట్టి పట్టుంది. సరే, విశాఖ సిటీ పరిధిలో కూడా వైసీపీ సత్తా చాటబోతోందని విశ్లేషిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం పరిపాలనా రాజధానిగా విశాఖను చేయడమే. మొన్నటి మేనిఫెస్టోలో కూడా జూన్ 4న విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు సీఎం జగన్. టీవీ9 కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ విశాఖకున్న అడ్వాంటేజెస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది విశాఖతో పాటు ఉత్తరాంధ్రపై పాజిటివ్ ఇంపాక్ట్ చూపించబోతోందని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ జరగదని హామీ ఇచ్చారు. అసలు విశాఖను ప్రైవేట్ పరం చేయకుండా ఆపిందే తానని సీఎం జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టీల్ ప్లాంట్ ఓట్లన్నీ ఈసారి వైసీపీకి అనుకూలంగా పడబోతున్నాయంటున్నారు. అంతేకాదు విశాఖలో లోకల్ నాన్ లోకల్ అనే పోరు కూడా నడుస్తోంది. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లోకల్, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, విశాఖ తూర్పులో పోటీ చేస్తున్న వెలగపూడి రామకృష్ణ విషయంలో కూడా ఈసారి ఇదే క్యాంపెయిన్ నడుస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ దఫా కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని గట్టిగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బాగా బలపడింది. దీనితోడు బలమైన బీసీ నేతలు ఈ జిల్లాలో వైసీపీ వైపే ఉన్నారు. వత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు కూడా. సో ఈసారి కూడా 9కి 9 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయని చెప్తున్నారు. పైగా టీడీపీలో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే ధీటైన నేతలు లేకపోవడం వైసీపీకి బాగా కలిసొచ్చే అంశంగా చెప్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. 10 ఎమ్మెల్యే సీట్లకు 8 గెలుచుకుంది వైసీపీ. ఈసారి కూడా ఇదే రిజల్ట్ ఉంటుందా అంటే అంతకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ధనం సమస్యను పరిష్కరించడం వైసీపీకి అతిపెద్ద ప్లస్. సుజలధార పథకంతో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రపై చంద్రబాబు కూటమి ఎన్నో ఆశలు పెట్టుకుంది. పొత్తుతో ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. ఈసారి టీడీపీతో పాటు కూటమి కూడా దారుణంగా దెబ్బతినబోతోందని చెప్తున్నారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా కూడా జన సముద్రం. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.